చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమలిగిన ప్రభువా, స్తోత్రాలయ్య. ఈ ఆదివారపు వేళ మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి యోగ్యమైన రీతిలో సిద్ధపడినట్లు దేవా, ఇదిగో నాయన ఈ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి పశ్చాత్తాప హృదయముతో నీ బలను సమీపించడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఎంతమంది యోగ్యమైన రీతిలో నీ బలను సమీపించి ఉన్నారు, యేసు నామములో వారందరూ దీవించబడదురు కాకపోతే దేవా, అయోగ్యంగా చేయవేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిలో లోపాలు ఉంటే సరిచేయండి, చక్కదిద్దండి. అందరినీ రాకడ వరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంకా నాయన రక్షణ పొందకుండా మా మధ్యలోనే కూర్చున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా రక్షణలోనికి నడిపించి మాకు ఇది ధన్యతనిచ్చారు, వారికి కూడా ఈ ధన్యతను అనుగ్రహించి మాతో కలిసి అయా బంధుజనులు, సమాజ ప్రజలందరినీ కూడా మీరు దర్శించారు. నీ బలలో చేయి వేసిన మేము నీ బిడ్డలకు తగినట్లుగా మా ముందున్న దినాలన్నీ కూడా బ్రతుకున్నట్లు సహాయం చేయండి అయ్యా. నీ కొరకు సాక్షులుగా బ్రతకాలి ప్రభువ, ఈ స్థిరమును గురించి ప్రచురించాలి ప్రభువ. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి సహాయం చేయండి. యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ పైకి లేచి నిలబడదాం. దయచేసి అందరూ పైకి లేచి నిలిచి ఓ పాట ద్వారా ప్రభుని ఆరాధించుకుందాం. దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం స్తోత్రం రాజుల రాజా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును.